ఎక్కడున్నారు మీరు? ఇంట్లో ఉన్నారా? ఆఫీస్లో ఉన్నారా? పనికి పోయినరా? ప్రయాణం చేస్తున్నారా? చా ఏం పని చేస్తున్నారులా? 9 రూపాయలకే సక్కదనాల షీరిస్తుంటే ఇంక ఇంట్లో ఉన్నామంటారు. తొందరగా పోయి తెచ్చుకోపోండ్రి, మందు ఎక్కువైనరట. నీ షీరసాలగుండా మీ షీరమొక మంగడికి పోను, మీ ఆశకు అగ్గిదాలుగా. 9 రూపాయలకి షీర అంటే గింత మంది వస్తే గింత తన్లాటుంటే పోలీసులకు షాప్ నడిపేటోళ్ళకు కూడా ఆపవశం అయితలేదు ఇక్కడికి వచ్చిన జనాన్ని. వికారాబాద్ పట్టణంలో జేఎల్ఎం అనే షాపింగ్ మాల్ పెట్టి కొత్తగా ఓపెన్ చేస్తున్నామని మందికి తెలిసేదానికి 9 రూపాయలకే షీరే అని ఆఫర్ పెట్టిండట. అందుకే ఇగో గిట్లేగా పడ్డరు. మరి 9 రూపాయలకే ఇచ్చే అంత సక్కదనల షీర దొరక్కుంటే చచ్చిపోతారో, లేకుంటే ఆ షీర కట్టుకోకుంటే బతుకుదెరు ఉండదో. అరేరే ఏం మనుషులు! ఇసుక వస్తే రాలనంత మంది షాపింగ్ మాల్కి వచ్చి ఒగలనొగలు ఒత్తుకుంటా ముందట్టు కురుకుతున్నారు. ఆ 9 రూపాయల షీర కోసం పోతే తొక్కిస్లాట జరిగి పానాలు పోతే ఎట్లా అనే ఆలోచన రావాలి నవొద్దా? పుణ్యానికి వస్తే ఫినాయిల్ అయినా తాగుతాం అన్నట్టు ఎగబడితే ఎట్లా అన్నట్టు. 100లు కాదు 1000 కొద్ది వస్తే ఆ షాపోడు ఏం కావాలి? మీ ఉరుకులాటకు మీ షీర ఆపచ్చనకు ఎవరన్నా పానాలు పోతే వన్ షాప్ అమ్మినా తీరనంత నష్టం అవుతుంది. ఓ పద్ధతి లేదు పాడలేదు. అందరు చక్కగా లైన్లు కట్టి సకురంగా ఉంటే అర్ధగంటలు అందరికి షీరలు ఇచ్చి ఇంటికి పంపేటోళ్ళు. కానీ కకృతికి బ్రాండ్ అంబాసిడర్ల మేమే అన్నట్టు చేసే వరకు ఇగో గిట్ల అవుతున్నది. అరే ఊకెనన్ను ఇచ్చినాం కదరా ఈ 9 రూపాయలకి షీర అనే ఆఫర్ అని జేఎల్ఎం షాప్ ఓడే నెత్తి పట్టుకునే తట్టు చేసిండ్రు. దీంట్లో ఎక్కువ మంది ఆడోళ్లే ఉండే వరకు కీస్లాట్ ఇంకింత ఎక్కువైందట. నాకే ముందు రావాలంటే నేనే ముందుకు పోయి తీసుకుంటా అన్నట్టు చేసే వరకు పోలీసులకు తల పానంతో ఒకకొచ్చిందట. మరి ఇడికి పోయిన వాళ్ళకు ఎంతమందికి షీరలు దొరికినాయో, అవి ఎట్లున్నాయో, ఎంతమంది ముడిచిండ్రో, ఎంతమంది ఏడ్చిండ్రో. పోన్రి ఈ షీరలు సల్లగుండా. మందు తాగొద్దని ఎవ్వరు అనొద్దు, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికుండే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అయితే మందు ఎక్కడ తాగాలనేది మాత్రం కొన్ని కండిషన్లు ఉంటాయి. వైన్ షాప్ల పక్కకు పర్మిట్ రూములు ఉంటాయి. నిలబడి ఎట్లనో అట్లా తిప్పలబడి తాగాలి. బార్ షాప్లలో అట్లా కాదు, కూర్చొనికే కుర్చీలు ఉంటాయి. అదే రెస్టారెంట్లలో తాగకుండా తిండి కూడా తినొచ్చు. ఇవన్నీ కాదంటే ఇంటికి తెచ్చుకొని తాగొచ్చు. ఇన్ని తీర్ల సవలతులు ఉన్నా కానీ ఇగో గీడ కొంతమంది బాడవేగాలు చూడుర్రి ఏడ తాగుతుర్రు. ఏం పేరు తమ్ముడు? నీ పేరే? అని పేరే? ఇదే ఇల్లు అంటే ఏది? స్కూల్ కదా ఇది? స్కూల్ కదా ఇది? పక్కన కూర్చుని స్కూల్ దాని పక్కనే ఉంటు. నేను ఎవరికో నాకు తెలిసిన వాళ్ళకి చేసినాను, పిచ్చోళ్ళకి చేసినాను. నాకు తెలిసి నేను పిచ్చోను కదా, మీరు మంచోళ్ళు కదా, చెప్తే కూడా తాగుతుంటారు. అది చూడుండ్రి బీర్ సీసాలు పట్టుకొని ఎట్లా తాగుతున్నారో. ఒక్కడు కూడా 18 ఏళ్ళు దాటినోని తీరగలేరు. సరే తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు ఎవడు తాగితే వాన ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది. కానీ వీళ్ళకి తాగే తావు ఏన్నో కూడా ఎరుకుండాలే కదా. అవేం లెక్క చేయకుండా ఇల్లు సంసారాలుండి చిన్నపిల్లలున్న ఇండ్లను అడ్డా చేసుకొని తాగుతున్నారట. ఆగో అందుకే ఏయ్ ఏంద్రా మీ తాగుడు బాగోతాం అని ఇంటోళ్ళు బయటికి వచ్చి అడుగుతుంటే చూడుండ్రి వాళ్ళ రుబాబు ఎట్లున్నదో. ఫోన్ మాట్లాడు అని చెవు కడబెడుతున్నాడు. వీడు చేసేదేందో సోఖమైన పని అన్నట్టు దానికి ఎవడో తురుంకానికి ఫోన్ చేసి మాట్లాడిస్తే ఆ ఇంటోళ్ళు భయపడి అయ్యా మీరు మందు తాగుండ్రి, మీరు ఎంత గొప్పోలో తెలవక వమ్మన్నాం గాని మీరు ఎంతసేపు అయినా తాగుండ్రి, ఏమైనా చెయ్యుండ్రి, మిమ్మల్ని ఏమనం అనుకుంటారా అనుకున్నాడో, లేకపోతే తప్పైంది సారీ అని ఇంట్లోకి పోతారో అనుకున్నాడో ఫోన్ మాట్లాడని చెవు కడబెడుతున్నాడు. అవారా పనులు చేసుడిగో గిట్ల మంది ఇంట్లో పొంటి బరిదగించి తాగుడు. ఏం మనుషులు మీరు వీళ్ళంత ఇట్లా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు మరి? హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఏరియా వెంకటేశ్వర్ నగర్ కాలనీలా కొంతమంది బడవేగాలు చేస్తున్న ఎదవ పని. తర్వాత వచ్చిన పోలీసులు సీసీటీవీ చూస్తే ఆ బద్మాషాల భాగవతం బయటపడ్డది. దీన్ని చూసిన ఆ కాలనీ పబ్లిక్ జరాలను అదుపులో పెట్టుండ్రి పోలీసు సార్లు అని మొత్తుకుంటుర్రట.